శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మన కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ శుభవార్త నువ్వు విన్నావంటే నీకు రాజయోగం కలగబోతోంది అని అర్థం. వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు రోజు నా ముందు కూర్చొని, సాయి మీరు నా కష్టాలను తొలగించబోతున్నారు కదా, ప్రతిరోజు నన్ను ఆనందపరచడానికి ఏదో ఒక సందేశం పంపుతున్నావు, నా కష్టాలన్నీ తీరుస్తానని నాకు ప్రమాణం కూడా చేశావు. అయినా కానీ నువ్వు నా కష్టాలను తీర్చడం లేదు ఎందుకు? నాకు ఇలాంటి జీవితాన్ని ఇమ్మని నేను కోరానా తండ్రి? లేదు కదా. మరి ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు? నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మీరు ఉన్నారనే నమ్మకంతో అన్నీ దాటేస్తున్నాను తండ్రి. ఎంతో ఓర్పుతో ఉంటూ మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాను. అయినా కూడా నా కష్టాలు ఏమాత్రం తీరడం లేదు. ఇక నా సమస్యలతో పోరాడేంత శక్తి నాకు లేదయ్యా. నాపై దయచూపు తండ్రి అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. నీకున్న ప్రశ్నలకు సమాధానం చెబుతాను. నీ సాయి చెప్పేది పూర్తిగా విను. ఇప్పుడు నీకు కష్టాలు వచ్చాయని, సమస్యలు వచ్చాయని ఎందుకు తల్లి అంతలా బాధపడుతూ ఉన్నావు? వాటిని ఒక సవాలుగా తీసుకో. అసలు నువ్వు ఇప్పటి వరకు కూడా ఇంత ధైర్యంగా నిలవగలిగావంటే దానికి కారణం నేనే బిడ్డ. ఒక్కసారి ఆలోచించు. నీ ప్రతి పనిలో నీకు తోడుగా ఉన్నాను. నీ చుట్టూ ఉన్నవారు నీకు సాయం చేసినా చేయకపోయినా కానీ నేను నీకు సాయం చేస్తూనే ఉన్నాను. అయినా కూడా నువ్వు నన్ను నిందిస్తూనే ఉన్నావు. నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం నేనెప్పుడూ కూడా మీతోనే ఉంటాను బిడ్డ. జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని తలుచుకుంటూ కూర్చోకు తల్లి. కాలం అనేది తిరిగి రాదు. కాబట్టి ఇప్పుడు జరిగే దాని గురించి ఆలోచించు. నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నేను నీ నుంచి కోరేది ఓర్పు, సహనం, నమ్మకం. ఇవి మూడు నీలో ఉంటే నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను. ఈ ప్రపంచమంతా నేనే వ్యాపించి ఉన్నాను తల్లి. నీ జీవితంలో ఏం జరిగినా భయపడకుండా నా బాబా నాకు తోడు ఉన్నారు అని నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడు నీకు విజయం ఎదురవుతుంది. నువ్వు ఒంటరివి అని అస్సలు అనుకోకు. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను. నువ్వు ఈరోజు ఈ సందేశం వింటున్నావంటే నీకు రాజయోగం కలగబోతోందని అర్థం బిడ్డ. ధైర్యంగా ఉండు. నీకు కావాల్సింది, నువ్వు కోరింది నేను నీకు అందిస్తాను. ముందు ముందు రోజులు నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి తల్లి. వాటి కోసం కొద్దిగా ఎదురు చూడు. అలా కాకుండా ఇప్పుడున్న కష్టాలను చూసి నీ జీవితం ఇంతే అని అనుకుంటే అది అలానే ఉంటుంది. కాబట్టి ముందు నువ్వు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. తరువాత వాటంతటవే అన్నీ మారిపోతాయి. నీ ఆలోచనలకు తగ్గట్టు మారిపోతాయి. నేను నీ ఇంట అడుగుపెట్టే సమయం అతి దగ్గరలోనే ఉంది తల్లి. ఎప్పుడైతే నేను నీ ఇంట అడుగు పెడతానో నీ కష్టాలన్నీ కూడా అంతమైపోతాయి. అది ఎప్పుడా అని ఆశగా అడుగుతున్నావా బిడ్డ? అతి త్వరలోనే అవన్నీ జరుగుతాయమ్మా. నేను ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి నీకు కావాల్సింది తప్పకుండా ఇచ్చే తీరుతాను. నమ్మకంతో ఉండు. నీ భారం అంతా నాపై వేయి. మిగతా అంతా నేను చూసుకుంటాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ సందేశం వింటున్న తన బిడ్డలకి రాజయోగం పట్టబోతోందని బాబాగారు అంటూ ఉన్నారండి. అంతేకాదండి, స్వయంగా తన బిడ్డల ఇంట్లో తానే అడుగుపెట్టి వాళ్ళు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తానని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు. ఆ రోజుల కోసం కొద్ది రోజులు మాత్రం మీరు వేచి చూడండి అని బాబాగారు అంటూ ఉన్నారు.
ఇంకా బాబాగారు అంటూ ఉన్నారండి, మీరు నా ప్రతి అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉన్నారు. నేను చెప్పిన ప్రతి మాట వింటూ ఉన్నారు. ప్రతిరోజు నా సందేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బిడ్డలారా. అయినా సరే మీ మనసులో ఒక సందేహం ఉండిపోయింది. మీరు చెప్పిన ప్రతి పని మేము చేస్తున్నామే, మరి మాకు ఈ కష్టాలు ఎప్పుడు తప్పుతాయి బాబా? మరి మేము నిన్ను కొలిచిన దానికి మాకు ప్రతిఫలాన్ని ఎప్పుడు ప్రసాదిస్తావు బాబా అని మీ మనసులో ఒక సందేహం ఉంది కదా నాయనా. దీనికి సమాధానం చెప్తున్నాను విను అని బాబాగారు ఈ విధంగా తన సమాధానాన్ని చెప్తూ ఉన్నారు. అతి త్వరలోనే మీరు ఊహించనటువంటి జీవితం మీకు లభించబోతోంది. మీరు కలలో కూడా ఊహించనటువంటి ఆనందం మీ సొంతం అవబోతోంది. స్వయంగా నేనే నీ ఇంటిలో అడుగుపెట్టి నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేర్చబోతున్నాను బిడ్డలారా. మీరు సంతోషంగా ఉండండి. ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించి ఆలోచించవద్దు. జరిగే దాని గురించి ఆలోచించండి. మీకు అంతా మంచి జరిగేలాగా నేను ఆశీర్వదిస్తాను. మీ చేతిలో చెయ్యి వేసి ప్రతి అడుగులో అడుగు వేసి నా బిడ్డల్ని సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను అని బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఒక హామీ అనేది ఇస్తూ ఉన్నారండి. ప్రతి సాయి బిడ్డ బాబాగారి మీద పూర్తి విశ్వాసం ఉంచి ఇకపై సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఆ సంతోషాన్ని మీకు చివరి వరకు అందించే బాధ్యత మన బాబాగారు తీసుకుంటారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.